హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే చూసేస్తారు ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మా మందార చెట్టుకి ఈరోజు 3 ఫ్లవర్స్ వచ్చాయండి. చూసారా ఎంత బాగున్నాయో? నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో చూడగానే. అంటే ముందు రోజే చూసానులేండి 3 బడ్స్ ఉన్నాయని బట్టలు ఆరేసినప్పుడు. బట్ చూడగానే ఆ రెడ్ కలర్ ఎంత బాగుంటుందో. మన ఇంట్లో పూసిన ఫ్లవరు అమ్మవారికి పెడుతున్నప్పుడు నేను ఎందుకో బాగా ఎమోషనల్ అయిపోతానండి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలా చూసుకొని వచ్చేగానే గుమ్మం తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు చుక్కల ముగ్గు కాదు, పద్మం ముగ్గు వేశాను మంగళవారం స్పెషల్గా. ముగ్గు చూసి ఎలా ఉందో చెప్పండి, తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమంది రోజు ముగ్గు వేయడానికి ఇష్టపడతారు? మీరు ముగ్గు పిండితో ముగ్గు పెడతారా, చాక్ పీస్ యూస్ చేస్తారా? నాతో అయితే చెప్పండి. ఇక్కడైతే కిచెన్లోకి ఎంటర్ అయిపోయాను. ఫస్ట్ మా ఏబీసీ జ్యూస్ కోసం క్యారెట్, కుకుంబర్, యాపిల్, బీట్రూట్ అవన్నీ కట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఇష్టం నాతో చెప్పండి, చూద్దాం ఎంతమంది ఉంటారని. అండ్ మీ మార్నింగ్ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? కాఫీ టీతో స్టార్ట్ చేస్తారా? కొంతమంది ధనియా వాటర్, మేతి వాటర్ తాగుతారు. నేనైతే నా మార్నింగ్ని లెమన్ హనీ వాటర్తో స్టార్ట్ చేస్తాను. తర్వాత ఏబీసీ జ్యూస్ 1/2 అవర్ 1 అవర్ తర్వాత. ఇక్కడ అవైతే కట్ చేసేసుకొని జ్యూస్ కోసం మా హస్బెండ్కి ఇచ్చేసాను. అది తన డ్యూటీ, జ్యూస్ చేసేస్తారు. ఇప్పుడు లంచ్ బాక్స్ కోసం అయితే కర్రీ కోసం వెజిటేబుల్స్ కూడా చాప్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా ప్యాన్ కూడా పెట్టేశాను. అది హీట్ అయ్యేసరికి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా. ఈరోజు నేను క్యాబేజ్ ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. మీకు నేను ప్రతిసారి చెప్పేదే, మీకు కూడా తెలిసిన విషయమే. నేను జనరల్గా రోటీలోకి, రైస్లోకి సూట్ అయ్యే వెజిటేబుల్సే వండుతూ ఉంటాను. ఇక్కడైతే రెసిపీ చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు యాడ్ చేస్తే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు ఎవరన్నా పసుపు, ఉప్పు తర్వాత వేసే పని అయితే ఒక్కసారి ఇలా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలు అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇవి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీరు లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు వదిలేసేయండి. పొటాటోస్ హాఫ్ కుక్ అవ్వాలి. పొటాటోస్ హాఫ్ కుక్ అయిన తర్వాత అందులో క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నా పొటాటోస్ అయితే 50% కుక్ అయిపోయాయి. నేను సన్నగా తరిగిన క్యాబేజ్ అయితే ఇందులో యాడ్ చేస్తాను. క్యాబేజ్ కూడా బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసేయండి. క్యాబేజ్ త్వరగానే కుక్ అయిపోద్ది, ఎక్కువ టైం తీసుకోదు. మీరు లిడ్ క్లోజ్ చేసి క్యాబేజ్ కుక్ అయిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ చూసారా, నేను లిడ్ పెట్టి తీసేసాను. క్యాబేజ్ ఫ్రై అయింది. ఈ టైంలో ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తే ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి కర్రీ చాలా బాగుంటుంది. ఇక్కడైతే నా కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, బాగుంది కదా. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా వంట అయిపోయిన తర్వాత పూజ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. ఈరోజు మా అమ్మవారికి మందార పూలు ఎలా ఉన్నాయి చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలు నైవేద్యంగా పెట్టుకొని ఇలా నా ట్యూస్డే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏముంటుంది, మనకి బట్టలు ఆరేయడానికి వచ్చేసాను. వాషింగ్ మిషన్ అయిపోయింది. ఇక్కడ చూసారా ఎంత సన్నీగా ఉందో. అప్పుడు టైం కూడా ఎక్కువ అవ్వలేదండి, అరౌండ్ 9:30 అయింది అంతే. బట్ బాగా సన్ వచ్చేసింది. ఇంత అండి ఈవినింగ్ వరకు ఉందనుకున్నారా, ఉండలేదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు బాగా మబ్బులు, గాలి వచ్చేసి పెద్ద వర్షం కూడా పడింది. ఇలా అయితే నా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మా పాపకి ప్రిపరేషన్ హాలిడే అండి. నెక్స్ట్ డే తనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంది. మధ్యలో టైం తీసుకొని తనను కూడా చదివించాలి. ఇలా పనులు అయితే సాగుతూ ఉన్నాయి. మీరేం చేస్తున్నారు? మీ పనులు ఎంతవరకు వచ్చాయో నాతో చెప్పేయండి. అక్కడైతే బట్టలు ఆరేసాను కదా. ఇంకా నిన్న నా వాషింగ్ మిషన్ చాలా కష్టపడి 6 టైమ్స్ 5 టైమ్స్ వాష్ చేసి అన్నీ ఇచ్చేసింది కదా. ఆ కర్టన్స్ అన్నీ అయితే చక్కగా ఆరిపోయాయి. మార్నింగ్ బాగా సన్ వచ్చింది కదా, ఫుల్ వేడి తగిలి ఉన్నాయి. బట్టలు వేడిగా ఉన్నప్పుడే మడత పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. సో మంచి సన్ తగలగానే తీసి ఫోల్డ్ చేసేస్తాను నేను.
ఇక్కడైతే డైనింగ్ టేబుల్ కవర్స్ అవి కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసేసి అన్నీ పక్కన పెట్టేసుకొని వీటన్నిటిని మళ్ళీ వీటితో 1 మంత్ వరకు అవసరం ఉండదు కదా, వీటన్నిటిని నేను ఎక్కడ ఆర్గనైజ్ చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో నేను చూపెట్టాను. మర్చిపోకుండా వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. ఇక్కడైతే చూసారా మా పాప చదువుకోవడానికి కూర్చుంది. తను ఏదో డౌట్స్ అడుగుతుంటే మధ్యలో అవి చెప్తూ నా పని అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడైతే అన్నీ ఫోల్డ్ చేసేసి చూసారా సపరేట్ చేసి పెట్టాను. కర్టన్స్, సోఫా కవర్స్, డైనింగ్ టేబుల్ కవర్స్ అన్నీ సపరేట్గా పెట్టేశాను. ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను. ఇలా ఇటులోకి రాగానే ఈ పింక్ ఫ్లవర్ అయితే కనపడిందండి. ఎంత బాగుందో చూసారా, క్యాప్చర్ చేశాను. ఇక్కడైతే ఇంకొక రెసిపీ చూసేద్దాం. మా పాప లంచ్లోకి ఏం కావాలమ్మా అంటే బెండకాయ పులుసు కావాలంది. మార్నింగ్ ఎలాగో పొటాటో ఫ్రై చేశాను కదా, ఆ ఫ్రైతో పాటు తన కోసం అయితే బెండకాయ పులుసు చేసేస్తున్నాను. ఇక్కడ రెసిపీ అయితే చూసేద్దాం నా స్టైల్లో బెండకాయ పులుసు. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని, కొంచెం ఆయిల్ తీసుకోండి, అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేశాను. అవి ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు యాడ్ చేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టమాటోస్ యాడ్ చేసుకోండి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మీరు కొంచెం ధనియా పౌడరు, జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి ఆప్షనల్ అండి, నేను ఒకసారి వేస్తాను, ఒకసారి వేయను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి టమాటాలు బాగా మగ్గించుకోండి. మీలో ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా ఐడి ఉందండి, అక్కడ మీరు నాకు డిఎం చేయొచ్చు, మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఇక్కడ టమాటోలు అయితే ఫ్రై అయిపోయాయి. అయిన తర్వాత నేను ధనియా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను, పులుసు కదా, అవి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మీరు లిడ్ క్లోజ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ బెండకాయకి బాగా పడతాయి. జస్ట్ 1 మినిట్ లిడ్ అయితే క్లోజ్ చేసి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత తీసి సరిపడా వాటర్ పోసి, ఇక్కడ నా దగ్గర అయితే చింతపండు పేస్ట్ రెడీగా ఉంది, నేను అది యాడ్ చేసేసుకున్నాను. లేకపోతే మీరు చింతపండు పులుసు వేసుకోండి వాటర్ బదులుగా. అది కూడా యాడ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి బాగా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు చూసారా ఒక బాయిల్ వచ్చేసాక అందులో నేను బెల్లం యాడ్ చేశాను. నాకు పర్సనల్గా పులుసుల్లో కొంచెం తీపి యాడ్ చేయడం ఇష్టం, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత నా సీక్రెట్ మీకు తెలుసు కదా, మెంతుల ఆవాల పొడి అయితే కొంచెం యాడ్ చేశాను. అక్కడ పులుసు అయితే బాగా మరుగుతుంది. నేను తడకాకి రెడీ చేసేసుకుంటున్నాను. వెల్లుల్లి తడక వేస్తే పులుసు ఉంటుందండి. అబ్బబ్బబ్బా, నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, హింగు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని ఆ తడక పులుసులో యాడ్ చేయగానే గుమగుమా అని వచ్చేసింది స్మెల్. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుంది మమ్మ, ఐ వాంట్ టు టేస్ట్ అని మా పాప అయితే కిచెన్లోకి వచ్చేసింది. ఇప్పుడు తన రెసిపీ ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చెప్తుంది, ముందు మీరు చూస్తూ ఉండండి. టేస్ట్ చేయడానికి రెడీనా? చేసి చెప్పేసి ఎలా ఉంది బెండకాయ పులుసు, యువర్ ఫేవరెట్. ఇక్కడ తన కోసం రైస్ కూడా పెట్టేశాను, రెడీ అయిపోతే తినేస్తుంది. ఫోల్డ్ చేసాను చూస్తారు కదా, ఇవన్నీ ఎక్కడ సర్దేస్తానో చూసేద్దాం రండి. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా సెట్, చెప్పాను కదా ఎక్స్ట్రా కర్టన్స్ ఉంటాయని. నా కర్టన్స్ అంటే పిచ్చి, సెట్ ఎక్స్ట్రానే ఉంటుంది. నేను అవన్నీ తీసే ప్రాసెస్లో ఇవన్నీ మిస్ అయ్యాయి. ఫస్ట్ ఇవి సర్దేసి దానిపైన అవైతే సర్దేస్తాను. చూడండి నేను కర్టన్స్ ఎలా ఆర్గనైజ్ చేస్తాను. ఇప్పుడైతే ముందు ఇవి సర్దేస్తాను. నిన్న వాష్ చేసి కింద పెట్టేస్తాను, ఇవి పైన పెడతా. ఇన్ బిట్వీన్ వాడాలంటే ఈజీగా ఉంటుంది. ఏంటండి మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నిన్న క్లీనింగ్ వీడియో ఎలా అనిపించింది? మీరు మంత్లీ ఇలానే క్లీన్ చేసుకుంటారా?
లేకపోతే ఏం క్లీన్ చేస్తాను అని వదిలేస్తారా? నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఇవన్నీ పెట్టేస్తాను. నేను చెప్పినట్టే ముందు నిన్న వాష్ చేసిన కర్టన్స్ అయితే పెడతాను. మీరు చూస్తుంటే హోమ్ మేకింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ ఇలా సర్దేసుకుంటే కర్టన్స్ అయితే 1 month వరకు పని ఉండదు. సోఫా కవర్స్ మధ్య మధ్యలో తీస్తాను అనుకోండి, అవి ఎలాగో కావాలి కదా. ఎల్లో కలర్ కూడా ఒక టైప్ ఆఫ్ సోఫా కవర్సే, కానీ యూజ్ చేయట్లేదు. ఇది డిమార్ట్లో తీసుకున్నాను. నా సోఫాకి లెంత్ సరిపోక ఇది ఫోల్డ్ అయిపోతుంది, అందుకే వేయట్లేదు. సో మన టీవీ యూనిట్ అక్కడ ఇక్కడ ఎక్కడైనా వేయాలంటే వేస్తాను. ఎల్లో కూడా సేమ్. ఇవి చాలా స్టిఫ్గా లేవు కదా, ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది కూర్చుంటే, అందుకే యూజ్ చేయట్లేదు. ఎక్స్ట్రా పిల్లో కవర్స్ అక్కడికి వెళ్ళిపోతాయి. ఇవి కూడా నేను మీకు చెప్పినట్టే సోఫా కవర్సే. అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఎక్స్ట్రావే కానీ యూజ్ చేస్తూ ఉంటాను మంత్లీ ఎక్కడో చోట. బయట షూ ర్యాక్ మీదని, ఇక్కడ టీవీ యూనిట్ దగ్గరని ఎక్కడో చోట. ఇదైతే డైనింగ్ టేబుల్ అండ్ చైర్ కవర్స్ లాస్ట్లో పెడతా. ఇవి కూడా సోఫా కవర్స్ కదా. ఇవి సోఫా కవర్స్, ఇవి పిల్లో కవర్స్. సో ఫస్ట్ సోఫా కవర్స్ అయితే ఇక్కడ పెట్టేస్తా. చైర్ కవర్స్ అండ్ డైనింగ్ టేబుల్ కవర్. ఇవిలో ఉన్న డోర్ పెట్టేసింది, ప్రాబ్లం ఏం లేదు. సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత సోఫా కవర్స్ ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? బాయ్. ఓకే అండి, ఈరోజు వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.